ఊళ్ళల్లా వెనకట కథలు చెప్తానికి చిందోళ్ళు ఒగ్గోళ్ళు శారదగాళ్ళు కాకి పడుగోళ్ళు వస్తుండే. అట్లనే కోతులు ఆడిస్తోళ్ళు సర్కస్ ఫీట్లు వేస్తోళ్ళు సుత మూడు బాటల కాడ ఆటలు పెడుతుండ్రి. అంతా చూసినాక ఎవరికి ఎంత దోస్తే అంత ఇచ్చేటోళ్ళు. అటెనక ఆలు సుత ఇల్లు తిరిగి అడుక్కునేటోళ్ళు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులను ఆడించేటోళ్ళు ఊళ్ళలోకి వస్తుంటారు. వీళ్ళే కాకుండా గీలు సుత ఊకూక వచ్చేది అప్పట్లా. ఇప్పుడు అసలు చూద్దామన్నా కానరాకుండా అయిండ్రు. హో కొడుకో, నెత్తి మీద పొయ్యి పెట్టి పూరీలు కాలుస్తున్నారు ముద్దుగా, కానీ జుట్టు అంటుకుంటలేదు, పూరీలు కాలుతున్నాయి. అదే మరి కనికట్టంటే. ఇగిది చూడుర్రి, మనిషిని లోపట కట్టేసిర్రు. బయట గీ బొమ్మకు ఆడాడ బొట్లు పెట్టి ఏదో మంత్రం చదవంగానే బొమ్మకు ఏడేడ బొట్లున్నాయో లోపటున్న మనిషికి సుత పేయి మీద అచ్చం అదే జాగల బొట్లు పడ్డాయి. సాధనా సురులు అంటారు. ఊర్ల పొంట తిరిగి భిక్షం అడుక్కుంటారు. అట్లని అందరిని కాదుల్లో, పద్మశాలీలను మాత్రమే. మొన్న సిద్దిపేట జిల్లా బస్వాపూర్కొచ్చి ఇట్లా ఆట పెడితే ఊరోళ్ళంతా చూసుకుంటా చిన్న మురిపం కాదు. హగో టెంటు లోపల దయ్యం బుట్టిస్తే మందిలకు పోయి ఎట్లా బుగులు పట్టిస్తున్నదో ఓ ఇట్లా గారడ విద్యలు షాన్నే ఉంటాయి. నడుమిట్ల జోకులు పంచులు సుతాద్ర కొడతారు. మునుపు ఊర్ల పొంట తిరుక్కుంటా 4 బాటల కాడ ఆట పెడితే ఊరంతా షేరి చూసేది. ఇప్పుడు ఆడేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు అంతకంటే లేరు. మాయలు మంత్రాలు ఏం లేవు, అంతా కనికట్టు మహిమ అని ఎరక చెప్తుంటారన్నట్టు. ఇక ఆటంతా అయిపోయినాక ఎవరు ఎంతిచ్చినా తీసుకుంటారు, ఆడికెళ్ళి ఇంకో ఊరికి పోతారు. షానొద్దులకు గానొచ్చిర్రు. మీరు సుత ఓ పారి చూసినట్టుంటదని తీన్మార్లకు పట్టుకొచ్చినామన్నట్టు.